హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడీకి మీకు ఘన స్వాగతం. అలాగే కనుమ పండుగ శుభాకాంక్షలు అండి మీ అందరికీ. అలాగే నేను టమాటా కర్రీ ఏ విధంగా తయారు చేయాలని చూపిస్తున్నాను. ముందుగానే ఉల్లిపాయ ముక్కలు అనేవి కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇది తాలింపు లేకుండా చేస్తున్నాను. అప్పుడప్పుడు చేసుకోవాల్సిన సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోండి. అలాగే నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసుకున్నా కానీ ఇది రుచి చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి. ఈ విధంగా నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇదిగో చూడండి, ఈ విధంగా ఎర్రగా వేగిపోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా నేను సాల్ట్ కానీ ఏది కానీ వేయలేదండి. అలాగే కొంచెం చిన్నులపాయలు వేసుకుంటున్నాను. చిన్నులపాయలు టమాటా కర్రీలోకి చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలాగే చిన్నులపాయలు మాత్రమే వేసుకోండి. ఇంకా ఇష్టంగా తింటే ఇంకా కాసిని వేసుకోండి. అలాగే నేనేం చేస్తున్నానంటే కొన్ని టమాటా ముక్కలు పక్కకి కట్ చేసి పెట్టుకున్నానండి. పక్కకి కట్ చేసుకున్న టమాటా ముక్కల్లోకి తగినంత ఉప్పు వేసుకోండి. ఇదిగో చూడండి, నేను కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే తక్కువగా తినాలని. అలాగే ఏం చేయాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇది చూడండి, మెంతి పసుపు, దీంట్లోనే ధనియాలు జీలకర్ర అవన్నీ ఉంటాయి కదండి, ఆ పసుపు వాడుకుంటున్నాను. అలాగే కొంచెం కారం, వెల్లుల్లి కారం వేసుకుంటున్నాను. వెల్లుల్లి కారం వేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి. ఇంకా ఏ మసాలా అనేది అవసరం లేకుండా ఇదిగో చూడండి, ఈ విధంగా అంతా కలుపుకోవాలి. ఇది అనేది బాగా వాటర్ అంతా బయటికి వచ్చేటట్లు కలుపుకోవాలి. ఇది ఎక్కువగా ఎవరంటే అమ్మమ్మ వాళ్ళు కానీ అమ్మల వాళ్ళు కానీ తయారు చేస్తూ ఉంటారండి. నేను ఫస్ట్ తెలంగాణ వచ్చిన కొత్తలో కూడా నేను తిన్న వంటకం ఇదేనండి. అందుకోసమే నాకు బాగా గుర్తు ఉంది. అలాగే ఈ టమాటా కర్రీ అనేది ఈ విధంగా చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే మనం కొంచెం ఆయిల్ కూడా తగ్గించుకొని వేసుకుంటున్నాం కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఇది రైస్లో కాకుండా చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఎప్పుడైనా సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి ఉల్లిపాయల్లోకి వేసేసుకుంటున్నాను చూడండి. ఇదే విధంగా వేసేసుకోండి. మనకి దీంట్లో ఉప్పు కారం అవన్నీ సరిపడా మీరు వేసేసుకోండి. నాకు ఈ కొంచెం అయితే సరిపోతుంది. అలాగే ఒకసారి కలుపుకుంటున్నాను. మనం ఇది ఫ్రైగా అన్నా చేసుకోవచ్చు, లేదంటే కర్రీగా అన్నా చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. దీంట్లో ఎటువంటి వాటర్ లేకుండా చేస్తే అది ఫ్రై అయిపోతుంది. ఇదిగో ఈ విధంగా కలిపేసుకోండి. దీంట్లో ఇంకేం అవసరం లేదు. ఇదిగో చూడండి, అంతా చిక్కబడిపోయింది కదా, ఈ విధంగా చిక్కబడిపోవాలండి. ఇంకా కొంచెం వేయించుకుంటే ఇది అనేది ఫ్రై అయిపోతుంది. నేను ఇప్పుడు ఫ్రై కాకుండా కొంచెం కర్రీ, ఇది మరీ మెత్తగా మగ్గవలసిన అవసరం ఏం లేదండి. ఇది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు నేనేం చేస్తున్నా అంటే కొంచెం వాటర్ ఉంది కదండి, వాటర్ ఈ విధంగా పోసేసుకుంటున్నాను. ఈ కొంచెం అయితే సరిపోతుంది. మనకి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోండి. ఇది చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా చేసేసుకోండి. అలాగే నేనేం చేస్తున్నానంటే నేను కొంచెం కొబ్బరి బాదం అనేది మిక్సీకి పట్టుకొని వేసుకుంటున్నానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది, సారీ అండి, ఏమనుకోబాకండి. ఇదిగో చూడండి, ఈ విధంగా మనకి అంతా చిక్కబడే విధంగా కలుపుకోండి. ఎందుకంటే వాటర్ పోసాం కదా, ఇది కొబ్బరితోటి చేసుకుంటే బాగుంటుంది. అలాగే బాదంతో మనం కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి నేను ఈ విధంగా మనకి హోటల్ స్టైల్లో గ్రేవీ ఎలా ఉంటుందో అలాగా నేను చేసుకుంటున్నానండి. ఇలా చేసి మీ పిల్లలకి ఇష్టంగా పెట్టేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి, మనం కూడా ఇష్టంగా తింటాము. దీంట్లో ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఈ విధంగా ఒక్కొక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగుంటుంది. అలాగే ఈ విధంగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, బెల్ కొట్టేసేయండి. నేను ఏ విధమైన పోస్ట్ పెట్టినా కానీ మీకు అందుతుంది. అంతేనండి.